జీవీఎంసీ రాష్ట్రంలో ఉన్న ఏకైక గ్రేటర్ కార్పొరేషన్. అలాంటి చోట అధికారం దక్కించుకోవడాన్ని పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. అయితే పాలకవర్గం గడువు పూర్తి కాబోతున్న వేళ ఇప్పుడు విశాఖ కార్పొరేషన్ కు ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది $1,000,000 ప్రశ్నగా మారింది. అసలు ఎందుకు ఇలాంటి అనుమానాలు వినిపిస్తున్నాయి? గ్రేటర్ విశాఖ ఎన్నికలకున్న అడ్డంకులేంటి? అధికార పార్టీ నేతలను కలవరపెడుతున్న విషయాలేంటి? గ్రేటర్ విశాఖ ఎన్నికలు జరిగేనా? ఈ నెల 17తో పాలక మండలి గడువు పూర్తి. ఎన్నికల నిర్వహణకు అడ్డంకులేంటి? సీఎం చంద్రబాబు మనసులో ఏముంది? ఆశావహుల్లో కనిపిస్తున్న టెన్షన్ ఏంటి? ఈ నెల 17తో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గ పదవీకాలం ముగుస్తుంది. 18 నుంచి ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ వ్యవహరించనున్నారు. నగరపాలక సంస్థకు తిరిగి ఎన్నికలు నిర్వహించాలంటే ముందుగా వార్డు రిజర్వేషన్లు ఖరారు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం కులగణన ప్రారంభించింది. మరో 3 నెలల్లో ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది. అయితే కొత్తగా పెందుర్తి, భీమిలి మండలాల్లోని మిగిలిన గ్రామాలతో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను జీవీఎంసీలో విలీనం చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉండడంతో వెంటనే ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. 2021 మార్చిలో జీవీఎంసీకి ఎన్నికలు జరిగాయి. మెజారిటీ వార్డులను వైసీపీ దక్కించుకోవడంతో గొలగాని హరివెంకట కుమారి మేయర్గా ఎన్నికయ్యారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో జీవీఎంసీ కౌన్సిల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. రెండు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీకి చెందిన వాళ్లు స్వతంత్రంగా గెలిచిన కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరడంతో కౌన్సిల్లో కూటమి బలం పెరిగింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పదవుల్లో ఉన్నవారు వైదొలిగారు. ఆ తర్వాత టీడీపీకి చెందిన పీలా శ్రీనివాసరావు మేయర్గా, జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజు డిప్యూటీ మేయర్గా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు 5 ఏళ్లు పూర్తి కావడంతో ఈ నెల 17న పాలకవర్గం రద్దు కాబోతోంది. తిరిగి కొత్త పాలకవర్గాన్ని ఎన్నుకోవాలంటే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అమలులో భాగంగా నిర్ణీత కాలానికి కులగణన చేపట్టి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు లోబడి ప్రకటన చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే కులగణన ప్రారంభించారు. అది ముగిసిన తర్వాత కేంద్రానికి నివేదిక పంపి రిజర్వేషన్లను ఖరారు చేయడం, వాటిపై గెజిట్ జారీ చేసి జనాల నుంచి అభ్యంతరాలను స్వీకరించడం లాంటివి పూర్తి కావాలంటే 3 నెలలు పడుతుంది. రిజర్వేషన్లు ఖరారు కాగానే ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఇక్కడే ట్విస్ట్ కనిపిస్తోంది. జీవీఎంసీ పరిధిలో పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. అయితే ఆ నియోజకవర్గాల్లోని మిగిలిన గ్రామాలతో పాటు ఆనందపురం, పద్మనాభం మండలాలను కూడా జీవీఎంసీ పరిధిలోకి చేర్చాలి అని ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే సర్కార్ ఆ దిశగా నిర్ణయం తీసుకుంటే 2 ఏళ్ల వరకు జీవీఎంసీకి ఎన్నికలు జరగకపోవచ్చనే చర్చ నడుస్తోంది. ఆనందపురం సమీపంలోని తర్లువాడ ప్రాంతంలో గూగుల్ డేటా సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక ఐటీ సంస్థలు క్యూ కడుతున్నాయి. దీంతో ఈ ప్రాంతాలను జీవీఎంసీ పరిధిలోకి తీసుకురావడం ప్రభుత్వానికి కీలకంగా మారింది. ఇప్పటికే ఆయా గ్రామాల పరిధిలో సరిహద్దులను కూడా నిర్దేశించారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఈ విలీనం జరుగుతుంది అన్న వాదనలు బలంగా వినిపిస్తున్న వేళ కాస్త ఆలస్యమైనా సరే అది పూర్తి చేయాల్సిందే అని సర్కార్ భావిస్తోంది. దీంతో జీవీఎంసీ ఎన్నికలు జరిగేనా అనే చర్చ మొదలైంది. జీవీఎంసీ మేయర్ పీఠాన్ని అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండడం, భారీ బడ్జెట్ రూపకల్పన చేస్తున్న కార్పొరేషన్లలో దేశంలో ఒకటిగా ఉండడం లాంటి కారణాలతో
ఇక్కడ అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవాలని పార్టీలు ప్రతివ్యూహాలు పన్నుతూ ఉంటాయి. ఇలాంటి జీవీఎంసీ కౌన్సిల్ కాల పరిమితి ముగుస్తూ ఉండడంతో ఎన్నికలు నిర్వహిస్తారా లేదా అనేది రాజకీయ పక్షాలకు బిగ్ క్వశ్చన్ మార్క్ గా మారింది. ఏపీలో ఉన్న ఒకే ఒక్క గ్రేటర్ కార్పొరేషన్ విశాఖ. ఇలాంటి బిగ్ సిటీకి ప్రథమ పౌరుడు కావాలి అని ఆశావహ నేతలు కలలు కంటున్నారు. ఎన్నికల కోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది, ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అనేది ఆసక్తి రేపుతోంది. కూటమి ప్రభుత్వంపై జనాల్లో మంచి స్పందన ఉందని, సాంకేతిక సమస్యలు పరిష్కారం అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.